కాలంలో చెట్లకి ఆకులు రాలుతాయి, కానీ మనుషులు అబద్ధాలు చెప్తే ఆకులు రాలుతాయా? రాలుతాయండి, రాలుతాయి. ఇలాంటి మనుషులు అబద్ధాలు చెప్తే రాలుతాయి. ఏంటి నమ్మరా? అయితే మీరే చూడండి. So let's welcome Study Girls Sudhir along with this tea. నువ్వేంట్రా ఇక్కడ? బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడానికి వచ్చా. నువ్వు? నేను కూడా ఇదే ఆశ్రమంలో జాయిన్ అయిపోతాను వచ్చా. నువ్వు కూడా ఆశ్రమం జాయిన్ అయిపోతే వచ్చావా? ఫిక్స్ అయిపోయాను ఈ రోజు నుంచి. అవును నేను ఓకే. నువ్వెందుకు ఆశ్రమంలో జాయిన్ అవుతున్నావు? పాడు సమాజంలో ఉండలేకపోతున్నారా? పాడు సమాజంలో ఉండలేకపోతున్నావా? లేకపోతే ఎవరో ఒక అమ్మాయి సెల్ఫీ అడిగితే అమ్మాయికి నాకు ఏదో లింక్ ఉందంటారు. లేదా మరి ఇంకో అమ్మాయి వచ్చి అడ్రస్ అడిగిద్ది, అడ్రస్ వెళ్ళాలని చెప్తే అమ్మాయిని ఎటో తీసుకెళ్లిపోతానని అంటారు. చెప్పరా మరి కస్టమర్ కేర్ ఎవరో అమ్మాయి ఫోన్ చేస్తుంది, ఆ అమ్మాయితో మాట్లాడుతుంటే గంట మాట్లాడుతున్నా ఏదో ఉంది మ్యాటర్ అంటారు. ఉండదా మరి నాకు తెలుసురా నువ్వు సెల్ఫీ అడిగినప్పుడు ఏం చేస్తావో, అడ్రస్ ఏం చెప్తావో చెప్పరా? నేను ఏం చెప్తారా? ఏదో తెలిసినట్టు. ఏం తెలియనివేంటి? ఆ అమ్మాయి వచ్చి నేను సెల్ఫీ అడుద్ది. అవును. నీ కెమెరాలో క్లారిటీ లేదు, నా కెమెరా బాగుంటుందని నీ సెల్లో తీసి అమ్మాయి ఫోన్ నెంబర్ తీసుకుని వాట్సాప్ చేస్తా. ఫోన్లో రోడ్డు మీద వెళ్తున్న అమ్మాయి అడ్రస్ చూపించి ఎక్కడికి వెళ్ళాలని అడిగింది అనుకో, ఈ అడ్రస్ తర్వాత చెప్తాను, ముందు మీ అడ్రస్ చెప్పండి అంటావు. అది దేనికంటే నాకు ఆ అడ్రస్ ఈ అడ్రస్ లింక్ అయితే కరెక్ట్ చెప్పాలి, లేకపోతే చెప్పాలంటావు. బహుత్ అచ్చా. పొరపాటున కస్టమర్ కేర్ రోడ్డు చెప్పండి మీకు ఏ విధంగా సాయపడాలని ఒక్క మాట కోసం ఏం అడుగుతావు నువ్వు? వద్దు ఇప్పుడు అయినా దిగులే కానీ. సరే ఇప్పుడు నా సంగతి అంటే సరే, నేనేదో ఇలాగా పాడు సమాజంలో బ్రతకలేక జాయిన్ అవుతాను. నువ్వు ఎందుకు జాయిన్ అవుతున్నావు? దేవుళ్ళ అంటే నిన్ను అనిపించింది, అలాగే రాముళ్ళ అంటే నన్ను కూడా అనుమానిస్తుందిరా. భలే సెట్ అయ్యారు మీరిద్దరు. అంటే ఇంకా మనం ఆశ్రమంలో జాయిన్ అవుతున్నట్టు ఇంకేం ఉండకూడదు. ఏముండదు, ప్రశాంతంగా అంటే మనకి ధ్యాస శ్వాస మీద ధ్యాస. అరే ఇప్పుడు ఒకవేళ మనం ఆశ్రమంలో జాయిన్ అవుతాం కదా, మందు సడన్ గా మారాలంటే కొంచెం టెంప్ట్ అవుతాం కదా. ఎప్పుడన్నా లాగింది అనుకో, ఆ నరం కట్ చేసేసుకో. ఇప్పుడు మనం కంట్రోల్ చేసుకుంటాం, అయినా సరే ఇయ్యాలని చెప్పని అనిపిస్తుంది. ఇప్పుడు ఎలాగైనా అనిపిస్తుంది, అయినా కంట్రోల్ చేసుకోవాలి. అరే నరాలు పీకేస్తున్నాయి అనుకో, అప్పుడు ఏం చేస్తాం? అలాగ కోట తెచ్చుకోవాలి నువ్వు పెట్టుకొని. మరి ఫుడ్ పరిస్థితి ఏంట్రా? ఫుడ్ పరిస్థితి ఉదయం లెగ్గానే గ్లాస్ ఇస్తారు. ఏంటిది? వేడి నీళ్ళు. తర్వాత ఒక బొప్పాస్ ముక్క ఇస్తారు. దాని తర్వాత ఆవాలు, జీలకర్ర, ధనియాలు, పచ్చిమిర్చి అన్ని కలిపి నేను వండేస్తారు. అప్పుడు గర్ల్ ఫ్రెండ్ లిస్ట్ మొత్తం కనిపిస్తుంది. సరే మరి రాత్రికి సొరకాయ, బీరకాయ, దోసకాయ, ములక్కాయ అదొక్కటి ఉండదు. ఇవన్నీ పెడతారు ఆశ్రమంలోనే. అన్ని అలా పెడతారు, మనమేం పెట్టమా? మనం పెట్టకూడదని చెప్పి ఇప్పుడు గురువు గారు ఉంటారు కదా, ఆయన పక్కన ఇద్దరు ఆకులు పడుకుని ఇసురుతూ ఉంటారు. అలా అమ్మాయిలు ఉంటారా అబ్బాయిలా? కత్తిలాంటి అమ్మాయిలు ఇద్దరు ఉంటారు. మన ఇద్దరు వస్తుందని చెప్పి అందరు తీసేశారు. మీరు వచ్చాక ఎవరు ఉండరు ఆశ్రమంలో. ఇక్కడికి వచ్చిన ఏముండదు, నువ్వు నేను ప్రకృతి. ఏంటి ప్రకృతి కూడా వస్తుందా మనతో పాటు? ప్రకృతి ఎవరు అమ్మాయి అంటలేదు. అదే ఎవరు అమ్మాయి అని ప్రకృతి. ప్రకృతి అంటే అమ్మాయి కాదు, నువ్వు నేను ప్రకృతి. మనకు ఒకటే ఒకటి ధ్యాస. ఏంటి? శ్వాస మీద ధ్యాస. ముందు గురూజీతో మాడిన తర్వాత మనం ఒక ట్రీట్మెంట్ తీసుకుని స్టార్ట్ చేద్దాం. గురూజీ చిరునవ్వుతో ఎదురొచ్చి చేతులెత్తి దీవించి భక్తులనే ప్రేమిస్తుంటే గురూజీ నాదో ధర్మ సందేహం. నేను వచ్చి 2 సంవత్సరాలు అయింది, అయినా నవరసాలు ఎలా పండించాలో అర్థం కావట్లేదు గురూజీ. నేను వచ్చి 7 సంవత్సరాలు అయింది, పండించానా? భగవంతుడు అన్ని రసాలు అందరికి ఇవ్వడరా, ఏదో ఒక రసం ఇస్తాడు. మనకి ఉన్న రసాన్ని డెవలప్ చేసుకుంటూ పోవాలి. వీళ్ళిద్దరు ఎవరు? ఆశ్రమంలో జాతరకు వచ్చారు. ఆశ్రమంలో కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. ముఖ్యంగా ఈ చెట్టు చూసారా? ఈ చెట్టుకు ఒక శక్తి ఉంది. ఆ చెట్టును చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ఒక్క నిమిషం సార్. అబ్బా సార్, వెనక మంచి ప్లేస్ ఉందండి. అరే నీకేమనిపిస్తుంది? ఇది ఏదో కాకపోతే వెనక్కి ముందునే బోల్డ్ ప్లేస్ ఉంది. మిమ్మల్ని నేను ఆశ్రమంలో జాయిన్ చేసుకోవాలంటే కొన్ని టెస్టులు పెడతా. అవునా? నా క్రికెట్ వచ్చాను, క్రికెట్ రాదు ఇక్కడికి. పేర్లని పంచులు వేయకూడదు.
ఈ చెట్టుకో గొప్పతనం ఉందిరా. ఏంటండి? మీరు అబద్ధం చెప్తే ఆకు పడుతుంది. అంత సీన్ లేదండి. ఏ చెప్పు చూడు. అన్న క్వశ్చన్ అడగండి. నీ పేరేంట్రా? పప్ప. సూపర్. నీ పేరేంటి? ఎర్రిపప్ప. అరే అది నిజం అనుకుంటారా? పర్లేదు. ఇంకో విషయం చెప్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లో చెట్టుని మీరు టెస్ట్ చేయకండి, అది మిమ్మల్ని టెస్ట్ చేయడానికి పెట్టింది. మీ మొదటి ప్రశ్న, ఒంటరిగా ఉండేటప్పుడు ఏం చేస్తారా నువ్వు? నువ్వు చెట్టుని చూడొద్దు, అది నేను చూస్తూ ఉంటుంది. ఒంటరిగా ఉంటాను సార్. ఒంటరిగా ఉండి ఏం చేస్తుంటావు? అప్పుడు వీడి దగ్గరికి వెళ్తుంటానండి. వెళ్ళి మీ ఇద్దరు కలిపి వేరే దగ్గరికి వెళ్తామండి. అదే ఎవరి దగ్గరికి వెళ్తారు? సీని గారి దగ్గరికి. సీను గారి దగ్గరికి వెళ్తాడంట. సీను గారి దగ్గరికి వెళ్ళి మీ ముగ్గురు ఎక్కడికి వెళ్తారు? మాకు ఉన్నది ఒకే ఒకటి అండి, సన్నిగాడు. ఆడి దగ్గరికి వెళ్తాం. ఆకు పడింది. పాస్ పాస్. ఇదేం కిజ్జు క్వశ్చన్ కాదు, పాస్ల గీసలు చెప్పడానికి. ముగ్గురు కలిసి ఏం చేస్తారు చెప్పండి. నేనైతే జబర్దస్త్ కిట్లు బాగా రాస్తుంటానండి. నిజం చెప్పరా? సార్ నిజంగా సార్ వీడు చాలా బాగా రాస్తారు సార్ స్కిట్లు. ఇప్పుడు అర్థమైంది, ఈ మధ్య రోజా గారు కూడా రాస్తున్నారు. ఇది కరెక్ట్. ఓకే, నువ్వేం చేస్తుంటావు ఒంటరిగా ఉండేటప్పుడు? నేను ఎక్కువ సొసైటీ గురించి ఆలోచిస్తాను సార్. అమ్మాయిల గురించి ఆలోచిస్తుంటా. ఇప్పుడు చెప్పు సార్ యాక్చువల్లీ మనకి ఇప్పుడు కరోనా వైరస్ వచ్చింది కదా సార్, ఆ. దాంతో ఫైట్ చేద్దామని చెప్పని ప్రిపేర్ అవుతూ ఉంటాను సార్ నైట్ అంతా. అరే కరోనా వైరస్ గురించి ప్రయత్నించి నువ్వు కొత్త కొత్త వైరస్లు సృష్టించుకో. నువ్వు కరెక్ట్ గా ఒంటరిగా ఉండేటప్పుడు ఏం చేస్తావు కరెక్ట్ గా చెప్పు. యాక్చువల్లీ నేను ఒంటరిగా ఉండను సార్, వీళ్ళతోనే ఎవరో ఒకరితోని. ఆమె చేస్తే వీళ్ళంటే ఎవరు? ఆడవాళ్ళ మగవాళ్ళ? ఫ్రెండ్స్ లేదంటే లేడీ ఫ్రెండ్స్. నేను చెప్తా, మగవాళ్ళతో ఉంటాడు అంటే నిజమే కదా? అవును సార్, వీళ్ళతోనే ఉంటాను. ఈ జీవితంలో ఎక్కువ సమయం దేనికి కేటాయిస్తావు రాంప్రసాద్? నేను ఫ్యామిలీ, పిల్లలు, పేరెంట్స్. అమ్మ బాబాయ్. అవి కాకుండా మిగతా వాళ్ళు పెడుతుంటారు ఎక్కువ. అదే మిగతా అంటే ఏంటి? ఏముందండి, స్కిట్ రాసుకుంటుంటాను. అన్ని నన్ను అడిగితే ఈడికి ఉండాలి, మరి ఈడికి నాకు ఉండాలి కదా. వద్దురా బాబు, అడగండి. నువ్వు చెప్పు, ఎక్కువ సమయం దేనికి కేటాయిస్తుంటారు? నేను వర్కౌట్ చేస్తూ ఉంటాను సార్. కొమ్మలే ఎరిగిపోతారు. ప్రపంచంలో ఇంతకన్నా పాపం ఇంకోటి ఉంటుందరా? వీళ్ళు సమాధానం చెప్పేటట్లేరు కానీ. సార్ నాకు చిన్న డౌట్, ఇంత నుంచి మమ్మల్ని అడుగుతున్నారు కదా, మీరేం చేస్తారు చెప్పండి ఎక్కువ? నేను ఎక్కువ సమయం శ్వాస మీద ధ్యాస పెడుతూ ఉంటా. చెట్టు నాకు కూడా పని చేస్తుందో లేదో టెస్ట్ చేద్దామని అబద్ధం చెప్పి బాగానే పని చేస్తుంది కానీ దేనికి మీ దగ్గర ఎవరైనా క్లయింట్ ఉన్నారా? అసలు మీ దగ్గర జాయిన్ అవుతారా? అన్ని అనుమానిస్తున్నావా? అరే ఆ భక్తు నెంబర్ 101 గాని తీసుకురండి. వాడు నా దగ్గర జాయిన్ అయిన తర్వాత మందు మానిపించా తెలుసా? మందు మానిపించారు? మందు మానిపించా. గ్లాస్ తో మందు పెట్టండి. తాగరా? తాగాను సార్. తాగరా? తాగను. అది గురూజీ స్పెషల్. ఏం చేశారు సార్? ఏం చేశారంటే 2 సంవత్సరాలు ట్రీట్మెంట్ ఇచ్చా. మందు పేరంటే చచ్చిపోతాడు. మందు పట్టుకెళ్ళిపోతాడు, కాలంలో పడేయడానికి వెళ్తున్నాడు. మరి తాగేస్తాడు. ఆడు కడుపే పెద్ద కాలం, అక్కడే పడేస్తాడు. ఉదయం లగ్గానే ఏం చేస్తావురా? ఉదయం లగ్గానే మా ఇంటికి వెళ్ళిపోతా సార్. ఉదయం లగ్గానే ఇంటికి వెళ్తావా? అరే ఎవడైనా రాత్రి ఇంటికి వెళ్ళి ఉదయం కదా బయటకు వస్తాడు. వీడు వెరైటీ. నైట్ టైము నేను సోషల్ సర్వీస్ చేసి మార్నింగ్ ఇంటికి వెళ్ళిపోయి పడుకుని పోతా సార్, మధ్యాహ్నం లెగుస్తా. నిజంగా చెప్పు, ప్రపంచంలో ఎవడైనా రాత్రిపూట సోషల్ సర్వీస్ చేస్తాడా? ఇప్పుడు ఫ్రెండ్స్ ఉంటారు సార్, వాళ్ళు ఏమైనా డౌట్లు అడిగితే క్లియర్ చేస్తా ఉంటాను. సరే నువ్వు చేసే సర్వీసులు ఏంటో చెప్పు. ఇప్పుడు యాక్టింగ్ లో డౌట్స్ ఉంటే చెప్తాను. చివరి ప్రశ్న, అడగండి. నీ గర్ల్ ఫ్రెండ్ ఉందా? లేదు సార్. ఏంట్రా పర్లేదు, సమాజం అంతా నేను చూసి ఉంది. సమాజం కాదు, నా చెట్టు ఏదైనా కరెక్ట్ గా చెప్పొద్దు. చెట్టు కాడ చెప్పింది అంటే నేను నిజంగా గర్ల్ ఫ్రెండ్స్ లేరురా? లేదు. నీకు పెళ్ళైందా? లేదు సార్, అవలా. ఎప్పుడైనా ఒక అమ్మాయితో నువ్వు సార్ సుధీర్ సార్ వర్జిన్. గర్ల్ ఫ్రెండ్స్ లేవన్నారు కదరా? తర్వాత క్వశ్చన్ ఏమి అడిగారు? ఒక అమ్మాయితో ఏకాంతంగా ఎప్పుడైనా మాట్లాడావని అడిగా. మాట్లాడేవని అడుగుతున్నారు. నువ్వెందుకు రెచ్చిపోయి వచ్చినాను? వాళ్ళిద్దరు పట్టుకో. సార్ 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 కాలండి ఇంకోటి నాటుతా సార్. నేను నాకు విత్తనాలు లేడు అలవాటు. ఆయన తీసుకొని వెళ్ళి ఆ సెల్లో బంధించండి. సార్ సార్ మీకు రోజా గారు ఎలా అనిపించింది స్కిట్?
ఇంకేంటి మేమే చెప్పేస్తాం అందరం కూడా. బాగుంది, చాలా ఫన్నీగా ఉంది. గురూజీ గెటప్ లో భాస్కర్ రావటం హైలైట్ అయింది. వెరీ నైస్. మను గారు స్వామీజీ గెటప్ అద్భుతం. థ్యాంక్ యూ సార్. ఆల్ టుగెదర్ ఫెంటాస్టిక్. మరి సప్తగిరి గారు అండ్ రాజ్ తరుణ్ గారు మీరైతే ఖచ్చితంగా ఈ స్కిట్ ని ఎంజాయ్ చేశారు. అదే సుధీర్ అంతా సమాజంలో విత్తనాలు వేస్తుంటాడంటే టమాటా చెట్లు, వంకాయ చెట్లు, ములక్కాడ చెట్లు బట్ చాలా చేశాను స్కిట్ అయితే. మాల్విక గారు మీకు ఎలా అనిపించింది? The tree was completely not in sync with you guys, which was really funny, and the actor playing Swami very very funny, and డైరెక్టర్ గారు నైస్ అండి, చాలా బాగా.